వెల్కమ్ టు మై డ్రీమ్ మీడియా. ప్రభునామమున వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము లూకా 11వ అధ్యాయము 9వ వచనము. అటువలే మీరు నడుగుడి, ఆహ్, మీకియ్యబడును. వెతుకుడి మీకు దొరుకును. తట్టుడి మీకు తీయబడును. అవునండి. మనం ఎప్పుడైతే అడుగుతామో దేవుడు మనకి ఇస్తారంటండి. అవునండి. దేవుణ్ణి అడగటము అనేది మనం నేర్చుకుంటే, మరి ప్రార్థన చేయడం మనం నేర్చుకుంటే అద్భుతాలు మన సొంతమవుతాయండి. అవునండి. ప్రార్థించే క్రైస్తవుడు శక్తి కలిగిన క్రైస్తవుడుగా మరి ఉంటాడండి. అయితే మరి యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు యుద్ధానికెళ్ళినప్పుడు. మరి సూర్యుడిని నిలిచిపోమన్నప్పుడు, చంద్రుడిని నిలిచిపోమన్నప్పుడు దేవుడు అంటండి ఒక నరుని మనవి మరక్కడ ఆలకించినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి. ఆయన చేసింది ఒక చిన్న ప్రార్థన. కానీ దేవుడు ఆ మనవిని అంగీకరించినట్లుగా మరి దేవుడు మరి సూర్యుడిని, చంద్రుడిని మరక్కడ ఆపినట్లుగా మనం చూస్తున్నామండి. అవునండి. మరి ఇది సృష్టిలో ఎంత గొప్ప కార్యం అంటే ఎప్పుడు గూడా సూర్యుడు ఆగిపోవడం గాని, చంద్రుడు ఆగిపోవడం గాని ఎక్కడ గూడా లేదండి. కానీ ఆ రోజు దేవుడు ఆపారంటండి. అవునండి. మనం చూసుకున్నట్లయితే మనం అనుకుంటాము ఇంత గొప్ప కార్యాలు మా జీవితంలో ఎలాగ జరుగుతాయి? ఇది సాధ్యమేనా నా జీవితంలో అని జెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. మరి ప్రభువారు సెలవిస్తున్నారండి. అంటున్నారు ఆహ్, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని చెప్పేసి మరి ప్రభువారు మరి ఆహ్, ఒక మందిరాన్ని కట్టమన్నప్పుడు నేననుకున్నాను. ఇది సాధ్యమా? అని చెప్పేసి నేననుకున్నప్పుడు, ఇది ఎలాగ పాసిబుల్ అవుతుంది? అని చెప్పేసి నేననుకుంటున్నప్పుడు దేవుడన్నారు, ఆహ్, మీ నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? అని చెప్పేసి ఆ రోజు మాట్లాడటం జరిగిందండి. అవునండి. ఈరోజు నేను కడుతున్నాను. అంటే నిజంగా దేవుడు ఎంత స్ట్రెంథెన్ చేశారు అంటే, మనము అడిగినప్పుడు దేవుడంటండి ఇస్తారంటండి. అవి చిన్నవైనా చాలా చిన్నవైనా, పెద్దవైనా అవి చాలా పెద్దవైనా సరే, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. సమస్తము నాకు సాధ్యము అని చెప్పి ప్రభువారు సెలవిస్తున్నారు. కాబట్టి మనం అడిగేవారిగా ఉందాము. దేవుడి నుంచి పొందుకునే వారిగా ఉందామండి. మీరును అడుగుడి మీకియ్యబడును. వెతుకుడి మీకు దొరుకును. తట్టుడి మీకు తీయబడును. అవునండి. దేవుని వెతికేవారిగా, ఆయన ప్రెజెన్స్ వెతికేవారిగా ఉందామండి. దేవుని యొక్క తలుపు మనం తట్టేవారిగా ఉందామండి. ఓకేనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రభా! అవును తండ్రి నాయన. అడిగినప్పుడు తండ్రి మీకియ్యబడుతుంది అంటున్నారయ్యా. అవునయ్యా. అడుగుట మాకు నేర్పించండి నాయన. ప్రభా! సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ప్రార్థించడం మాకు నేర్పించండి నాయన. ప్రభా! సహాయం తెచ్చి మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన. సహాయం చేయండి తండ్రి. దేవా! ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఈరోజు వారు చేయి పనులు అన్నిట్లో కూడా తండ్రి నాయన ప్రభా! మీరు తోడుగా ఉండండి నాయన. వారి జాబ్స్‌లో గాని, దేవా నాయన వారి వ్యాపారాల్లో గాని అన్నిట్లో కూడా ప్రభా నాయన మీరు తోడుగుండి నడిపించండి నాయన. మీ ఆత్మను తోడుగా ఉండి దయచేయమని దేవా నాయన అడిగి వేడుకొంచున్నానయ్యా. దేవా! వారి ప్రయాణాలలో క్షేమాన్ని దయచేయండి నాయన దేవా! ఈ దినమంతా తండ్రి వారికి జయాన్ని ప్రభా మీరు దయచేయండి నాయన ప్రభా మీరే సహాయం చేసి నడిపించమని అడుగుచు. ఈ చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.